నమ్మకం చదవడానికి 3 అక్షరాలే కానీ అది సంపాదించుకోవడానికి చాలా కష్టం. ఎందుకంటే అది డబ్బు కన్నా విలువైనది. స్నేహం అందరితో చేయలేము. మంచి స్నేహం దొరకాలి అంటే ఒక యుగం పడుతుంది. ప్రేమ ఇది వినడానికి బాగానే ఉంటుంది కానీ అది అందరి దగ్గర దొరకదు. కొందరి దగ్గర మాత్రమే ఉంటుంది. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్నా దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతుందో, మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. కొంతమందికి గర్వం అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేగాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువవుతారు. జీవితం అహంకారం గర్వం పొగరు అనేవి నా దృష్టిలో చాలా ఖరీదైనవి. వాటిని కొనే స్తోమత నాకు లేదు. అందుకే చౌకగా దొరికే చిరునవ్వు సంతోషం ప్రేమ ఆప్యాయత అనే వాటితో సరిపెట్టుకుంటున్నా. ఇతరులకు కూడా అవే పంచిపెడుతున్నా. మనిషి కోకిలతో అన్నాడు, నీవు నల్లగా లేకపోతే ఎంత బాగుండేది. సముద్రంతో అన్నాడు, నీవు ఉప్పుగా లేకపోతే ఎంత బాగుండేది. గులాబీతో అన్నాడు, నీకిలా ముళ్ళు లేకపోతే ఎంత బాగుండేది. అప్పుడు ముగ్గురు కలిసి మనిషిని ఇలా అడిగారు, నీలో ఇతరుల లోపాలను వెతికే గుణం లేకపోతే నీవు ఇంకెంత అందంగా ఉండేవాడివో కదా అని. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పూలు వస్తూ ఉంటాయి. అలాగే నీవు ఎంత నీతిగా బ్రతికినా కన్నీళ్ళు కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడడం కాదు, నిలబడడం. అప్పుడే అనుకున్నది సాధించగలము. మనిషి నింగికి నిచ్చెన వేయగలుగుతున్నాడు కానీ తన పాదాల వద్ద ఉన్న చీమలు చూసి క్రమశిక్షణ నేర్చుకోలేకపోతున్నాడు. గొప్పలు చెప్పుకోవడం గొప్పగా చెప్పుకోవడం చాలా తేడా ఉంది. మన గురించి మనం చెప్పుకోవడం గొప్పలు చెప్పుకోవడం. మనం చేసిన పనుల గురించి నలుగురు మెచ్చుకుంటే గొప్పగా చెప్పుకోవడం. ఎప్పుడు ఒకేలా ఉండేవారిని నమ్మాలి కానీ అవసరానికి ఒకలా అవసరం తీరాక మరొకలా ఉండేవారిని నమ్మకూడదు.